శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. మామూలుగా భోజనము చేస్తూ ఉన్నప్పుడు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేటువంటిది ప్రశ్న. మనము చిన్న చిన్న పొరపాట్లను రోజువారీ జీవితంలో ఏవేవో తెలియక చేస్తూ ఉంటాం, సహజం. అవి మనకు తెలియక అంటే తప్పనిసరి కొంతమంది అలా భోజనము చేస్తూ ఉన్నప్పుడు ఏమిటి అంటే, వాస్తవంగా శాస్త్రములో ఏం చెప్పాడు అంటే, భోజనము చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో మాట్లాడరాదు. మాట్లాడితే ఏదో అది ఇది అని ఏదేదో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. మామూలుగా మాట్లాడుకుంటూ తినటం అలవాటు ఉంటుంది. అలా మాట్లాడితే ఏమవుతుంది అంటే, భోజనమును అవమానించినట్టు అంటాడు. అంటే శ్రద్ధ లేదు భోజనము మీద. అన్నం పరబ్రహ్మస్వరూపం అని. అన్నము మీద అన్నం ఏమనుకుంటుంది అంటే, నా మీద శ్రద్ధ లేదు వీడికి, వీడు ఏదేదో మాట్లాడుతూ చేస్తున్నాడు. మనము ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళామనుకోండి, అతని అపాయింట్మెంటు దొరకడమే కష్టము అన్నవాడి దగ్గరికి పోయి అతనితో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మిగతా వ్యవహారాలేవో పక్కవన్నీ మాట్లాడుతూ అతన్ని ఇగ్నోర్ చేస్తే ఎలా ఉంటుంది? తప్పు కదా. అలాగే మన జీవితం, మనము మామూలుగా మనము బ్రతకడానికి కావాల్సినటువంటిది అన్నం. అన్నం అంటే మనం ఏమనుకుంటాము అంటే, తినబడేటువంటిది ఏదైనా కావచ్చుగాక, అన్నమే. అటువంటి అన్నము మనము తీసుకుంటూ ఉన్నప్పుడు, తింటూ ఉన్నప్పుడు, అందుకే పరబ్రహ్మస్వరూపము అని, బ్రహ్మస్వరూపం అన్నాం. మనం బ్రహ్మలాగా మనము ఇది చేసుకోవాలి, దాన్ని భగవంతుడిలాగా చూడాలి. మనము తినేటువంటి తిండి వలననే మనకు ఆయుర్దాయము పెరుగుతుంది, అంటే బ్రతకగలుగుతున్నాము. ఆ బ్రతకడానికి కావాల్సినటువంటి అన్నము తింటున్నప్పుడు దాని యందు శ్రద్ధ లేకుండా ఎలా పడితే అలా కొంతమంది ప్లేట్లు మీద పెట్టుకొని తింటూ ఉంటారు. మీద పెట్టుకొని తినరాదు, మంచములో కూర్చొని తినరాదు. ఇలా కొంచెం కింద కూర్చొని శుభ్రముగా మనము ఒక ప్లేట్లో కానీ లేదు ఒక ఆకు కానీ వేసుకొని మనం భోజనము చేస్తూ ఉన్నప్పుడు చాలా మృదువుగా కలుపుకోవటము. అన్నము కలపటము కూడా చాలా బలవంతంగా కొంతమంది ఎలా అంటే అలా ఎలా పడితే అలా కలుపుతూ ఉంటారు. అలా ఎలా పడితే అలా కలపరాదు. చాలా మృదువుగా, చాలా పద్ధతిగా, కొద్దిగా కలుపుకొని ఒక పద్ధతిగా తినాలి అనేటువంటిది ఉన్నది శాస్త్రములో. మాట్లాడకూడదు ఎక్కువ, ఎప్పుడూ కూడా. ఏది కావాలనో అది సైగ ద్వారానే అది కొద్దిగా ఇది కొద్దిగా అనేటువంటిది తీసుకొని నిరంతరము అన్నము మీద శ్రద్ధతో, భక్తితో, మనము ఆర్తితో తినవలసినటువంటిది అన్నం అనేటువంటిది. మన పాటికి మనం వేసుకుంటూ, పక్కన మాట్లాడుతూ, మన పాటికి మనం చేసుకుంటూ, ఇంకేవేవో చేస్తూ, ఫోన్ మాట్లాడుతూ తిని, అంటే అవసరము అలా అయిపోయింది మానవుడి జీవితం. దాని మీద శ్రద్ధ కంటే ఫోన్ మాట్లాడుతూ, ఫోన్లో మాట్లాడే విషయాలు చూసుకుంటూ, ఇది కాస్త తిని ఆ వద్దు అని పడేసి అలా చేస్తూ ఉంటాం. అలా చెయ్యకూడదు. మధ్యలో కొంతమంది లేచిపోతూ ఉంటారు అన్నము తినేటప్పుడు. మధ్యలో ఎవరు కానీ అన్నము తింటూ ఉన్నప్పుడు మధ్యలో లేవరాదు. మధ్యలో లేస్తే అది అంత మంచిది కాదు. ఎప్పుడూ కూడా మనం యోగాన్ని మనం మధ్యలో పోగొట్టుకున్న వాళ్ళం అవుతూ ఉంటాం అన్నమాట. అంతకంటే ఎక్కువ చెప్పకూడదు దాని గురించి. అందుకని అన్నము మధ్యలో లేవరాదు, ఎవరితోనూ మాట్లాడరాదు. చాలా జాగ్రత్తగా, చాలా ఆర్తితో నా అన్నము అనేటువంటి ఇది దీంతో తీసుకోవాల్సినటువంటి ఇది. మనము ప్రసాదము, భోజన ప్రసాదం అని ఎక్కడైనా దేవాలయాలకు వెళితే ఎలాగైతే తింటామో, ఇంట్లో ఉంటే మాత్రము ప్రసాదము కాదు అని అనుకోవడానికి లేదు. మనము ప్రతినిత్యము మన జీవితము
ఇంత శ్రమ పడుతూ ఉండేది, ఇన్ని కష్టాలు పడుతున్నది, ఇంత సంపాదించుకుంటున్నది ఆ అన్నము కోసమే. అంతే కదా. అదే లేకపోతే ఇంక దేనికి, ఎందుకు సంపాదించడం? అన్నము తినటము అనేటువంటి కాన్సెప్ట్ లేకపోతే మన పిల్లలకు కానీ భార్యా పిల్లలకు కానీ అన్నము పెట్టుకోవాలి, నిరంతరము వాళ్ళు తిండి తినాలి అనేటువంటి ఇది లేకపోతే మనము దేనికి ఇంత ఉరుకులు పరుగుల జీవితంలో ఇంత సంపాదించుకోవటము, ఇన్నిన్ని వ్యవహారాలు చేసుకోవటము దేని గురించి? చూడండి, బాగా ఆలోచన చేయండి. దాని గురించని మధ్యాహ్నమో రాత్రికో భోజనం తినడం అంటే భోజనం కోసమే బ్రతుకుతున్నామా అని కాదు. జీవితానికి ఒక అర్థము పరమార్థము రెండూ ఉండాల్సిందే. మనం ఏమిటి అని సమాజములో నిరూపించుకోవటానికి కావాల్సినటువంటి ఇది ఉండాలి, అది తప్పు కాదు. కానీ ఏది ఏమైనా ఒక రోజు తినకుండా ఉండగలుగుతావు, 2 రోజులు ఉండగలుగుతావు, 3వ రోజు మళ్ళీ మామూలుగా యథావిధిగా తింటేనే కదా తిరగలుగుతావు. కనుక మనకు శక్తి రావాలి అంటే అన్నము వల్లనే కదా శక్తి రావాల్సింది. మరి ఆ శక్తిని ఇచ్చేటువంటి అన్నము మీద ఎంత ఆసక్తి ఉండాలి, ఎంత అనురాగం ఉండాలి, ఎంత బాధ్యత ఉండాలి. అందువలన అన్నము మధ్యలో లేచిపోవటము, అన్నము భోజనము చేస్తూ ఉన్నప్పుడు ఎలా పడితే అలా ఏముందిలే అని చెప్పి తినటము అలా ఉండరాదు. అన్నము పుట్టాలి అని అంటే 10 మందికి మనము పెట్టగలిగినటువంటి స్థితిగతులు రావాలి అంటే చాలా జాగ్రత్తగా పాటించాల్సినటువంటి నియమాలు ఉన్నాయి. అన్నము తినే ముందు కాళ్ళు చేతులు శుభ్రముగా కడుక్కోవలెను. మనము ఆరోగ్యం కోసమని మనం అనుకుంటాం, ఆరోగ్యం కోసమని కాదు. అన్నమును ముట్టుకునేటప్పుడు ఇప్పుడు దేవుణ్ణి ముట్టుకోవాలి, దేవుడి మందిరంలోకి వెళ్ళాలి అంటే కాళ్ళు చేతులు కడుక్కొని దేవుడి మందిరంలోకి వెళతామా? దేవుడి పటాలు ముట్టుకుంటామా? అలాగే దేవాలయానికి వెళుతున్నప్పుడు బయట నుంచి పోగానే కాళ్ళు చేతులు కడుక్కొని కాస్త నీళ్లు నెత్తిమీద జల్లుకుని మనము శుద్ధి అని ఆలయంలోకి అడుగు పెడుతున్నామా? అలా పెడుతూ ఉన్నప్పుడు అందరూ ఏమనుకుంటారంటే భోజనం చేసే ముందు కాళ్ళు చేతులు కడుక్కుంటే మన ఆరోగ్యం కోసము, మనం బాగుండడం కోసము అని అనుకుంటూ ఉంటారు. కాదు, అన్నము పరబ్రహ్మ స్వరూపము కాబట్టి అన్నమును ముట్టుకోవాలి అని అంటే నువ్వు కాళ్ళు చేతులు కడుక్కొని తీరాలి శుభ్రముగా. ఆ తర్వాతనే నువ్వు అన్నము ముట్టుకోవటానికి నీకు అర్హత, అది నీకు ఒంటిన పడుతుంది కూడా. అప్పుడు ముట్టుకొని తిన్నప్పుడు నీకు సవ్యముగా జీర్ణమై జీర్ణకోశములో ఎప్పుడైతే జీర్ణమవుతుందో నీకు ఆరోగ్యాన్ని భగవంతుడు పరిపూర్ణముగా ప్రసాదించగలుగుతాడు. అందుకు మనము కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రముగా భోజనం అనేటువంటిది చేయవలనని తెలియజేస్తూ జయోస్తు.